ఫోటో ప్రొడ్యూస్ చేయాలంటే ఇప్పుడు టైం లేదు మరి. ఒక పోలీస్ రండి లోపలికి రండి. ఒక 5 నిమిషాలు ఆగండి సార్. తన ఒక్కనే తన ఒక్కనే మీరు ఫోన్ చేసుకోండి. టూ మచ్ భయ్యా, టూ మచ్, టూ మచ్, ఇది చాలా టూ మచ్. 5 నిమిషాలు ఆగండి. మీరు ఫోన్ చేయండి, తప్పది మీరు చేయండి. రాత్రి అవసరం అంటేనేమో మీరు దూకమన్నారు, మేము తీసుకున్నాం. అప్పుడు దొరకపోతే వెళ్ళిపోయారు తాళాల కోసం, కారు తాళాల కోసం. ఇప్పుడేమో వద్దంటున్నారు. ఏంటిది నాకు అర్థం కాదు. అమ్మాయి తను రాంబాబు గారు కూతురు, బయట అమ్మాయి కదగా. రండి సార్, మీరు రండి లోపలికి చూసుకోండి. లోపలికి రండి. మా ప్రాపర్టీలో మీరు ఓపెన్ చేస్తే మాతో పాటు ఎవరైనా రండి. ఒకరు రండి. మీ వాళ్ళు అడిగారు, రాత్రి తాళాలు అడిగారు. చీకట్లో కలపాల, ఫోన్ చేయండి. తను ఒక్కదాన్ని పంపించండి, మేము అందరూ బయట ఉంటాం. మారండి. ఒక నిమిషం వెళ్తాం, బయటకు వస్తాం. చిన్న విషయం అది. మీరు రండి సార్, మీరు లోపలికి రండి. మీరు లోపలికి వస్తే సేఫ్ కదా. తలాలు ఉన్నాయి, మీరు అడిగారు స్టేషన్ లో పెడతామండి, తలాలు ఇవ్వండి అని అడిగారు మీరు. రైట్, మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇటు అంబటి కూతురు గుంటూరులో తన రెసిడెన్స్ కి, తన ప్రాపర్టీకి అలౌ చేయాలంటూ ఇటు పోలీసులతో వాగ్వాదానికి అయితే దిగారు. సో మొత్తం మీద పోలీసులు కూడా కొంత సమయాన్ని కావాలి, ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు అలౌ చేయలేము. డాక్టర్ దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, తెచ్చుకోవాలి కదా. మేము వెళ్ళి ఎలా ఉన్నాయి, రాత్రి అంతా పెట్రోల్ పోసి తగలబెట్టారు లోపల సోఫాలన్నీ. మేము చూసుకోవాలి కదా, మా పెన్ డ్రైవ్స్ అన్ని లోపలే ఉన్నాయి, అన్ని తెచ్చుకుంటే కదా బయటికి. ఇప్పుడు రాంబాబు గారి హెల్త్ ఇష్యూస్, ఆ డాక్యుమెంట్స్ అవి కావాలి, అక్కడ సబ్మిట్ చేయమంటారు పోలీసులు. అవి తెచ్చేవాళ్ళు కానీ మీకని వాళ్ళకి తెచ్చి మేము ఇప్పుడు మా ప్రాపర్టీలో మేము బయట వాళ్ళం కాదు కదా. మా ప్రాపర్టీ పోలీసులకు ఉన్న అబ్జెక్షన్ ఏంటి? వాళ్ళు మా సీఏ గారు చెప్పాలండి, సీఏ గారు లిమిట్స్లో ఉంది అంటున్నారు వాళ్ళు. రాత్రి ఏమో సార్ దూకండి అని చెప్పారు, లోపలికి చూస్తే కనబడలేదు తాళాలు. ఇప్పుడు చూస్తుంటే వద్దంటున్నారు. ఏంటి ఇది, ఎంతవరకు న్యాయం ఇది? రాత్రి ఏమో పర్మిషన్ లేకుండా ఎవరెవరో లోన పంపించారు, సొంత వాళ్ళు పంపించడానికి బందీ. ఇప్పుడు రాంబాబు కూతురు వాళ్ళే కదా. నేను పంపించాను, మేము ఎవరే వెళ్ళమండి. తీసుకొని రావాలిగా, ఓన్ ప్రాపర్టీ వెళ్ళొచ్చు. వాళ్ళ డాక్టరు అంబటి రాంబాబు డాక్టరు. సో ఇది కళ్యాణం వాళ్ళ ఫ్యామిలీ మనుషులు చెప్పడం ఏంటంటే, మాకు బయట కార్లన్నీ ధ్వంసమైనాయి, దానికి సంబంధించిన కార్లన్నీ కూడా అక్కడ తీసుకునే ప్రయత్నం, లోపలికి వెళ్ళాలనేది అంబటి కూతురు వాళ్ళ రిలేషన్స్ అందరూ కూడా మాట్లాడుతుంది. కానీ పోలీసులు ఉన్నతాధికారులు రావాలి, ఉన్నతాధికారులు వస్తే కానీ నేనేమి చేయలేనని చెప్తున్న పరిస్థితి. సో ఆ యాంగిల్లో కొంత వాళ్ళ మధ్య ఉన్నారు. కొంతకి గేటు బయట కూడా వాళ్ళు నిలబడి ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. చాలా క్లియర్గా వాళ్ళైతే చెప్తున్నారు. సో చాలా క్లియర్గా వ్యవహారంలో కొంత గందరగోళమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు అంబటి బాబు మీద పెట్టిన కేసులు చాలా వరకు కూడా 7 సంవత్సరాల లోపల ఉన్న కేసులుగానే పరిగణించాలి. అయితే ఇప్పుడు రేపు అది కాసేపట్లో ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందు పెట్టే అవకాశం ఉంది. పెడితే ఆ టైంలో మరి కేసు ఏ విధంగా రిమాండ్ ఇస్తారా, లేదంటే బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే దాని మీద వైసీపీ లీగల్ టీం దీని వ్యవహారంలో పూర్తిగా కూడా ఎంక్వైరీ చేసుకుంటుంది. దాని మీద కొంత చర్చ జరుగుతుంది. ఒక సెట్ ఆఫ్ టీము దాని మీద ఉంది. రాంబాబుని మాత్రం నల్లబాడు పోలీస్ స్టేషన్ పరిధిలో స్టేషన్లో ఉంచారు. రాత్రి నుంచి తెల్లవారుజామున 1 గంట నుంచి కూడా ఆయన స్టేషన్లో ఉంచారు. వాళ్ళ కుటుంబ సభ్యులు లోపల వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంట్లోకి లేదు, వాళ్ళ ఆఫీస్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, తర్వాత కారు తాళాలు ఉన్నాయి, వాటి మీద తీసుకోవాలనే వాళ్ళు చేస్తున్నారు. కానీ పోలీసులు అయితే ఇంకా అనుమతించలేదు. దానికి సంబంధించి గేటు బయటే అంబటి కూతురు నిలబడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆమె క్లియర్గా అడుగుతున్నారు, నాకేమొద్దు, మీరు కూడా రండి లోపలికి. కాగితాల్లో ఇంటికి సంబంధించిన కొంత డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆఫీస్కి సంబంధించిన కొంత డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాటిని తీసుకోవాలి. అవి తీసుకుని నేను వెళ్ళిపోతాను. నేను మళ్ళీ ఆసుపత్రి దగ్గరికి తర్వాత లీగల్గా వాళ్ళు చేసుకోవాల్సిన ప్రయత్నాలు ఉంటాయి. కూతురుగా ఆమె డాక్టర్గా చేస్తున్నారు కాబట్టి దానికి నేను మిగతా ఫాదర్కి సంబంధించిన ఆహారాలు చేయాల్సిన అవసరాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకుంటానని చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. అయితే సార్ ఓవరాల్ ఇష్యూలో కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఇంట్లో ఎక్కడా లేరు, వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు. తన కూతురు, తన ఫ్యామిలీ స్టాఫ్, తర్వాత ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా ఈరోజు ఏదైతే రాత్రి విధ్వంసం జరిగిందో, రాత్రి పగలగొట్టారో కార్లు, వాటన్నిటికి సంబంధించిన తాళాలు కూడా లోపల ఉన్నాయి. దానికి సంబంధించి చూసుకునే ప్రయత్నం అయితే. సో
డిఎస్పీ గారు మరి ఒక 10 నిమిషాల్లో వచ్చే అవకాశం ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సో ఆ యాంగిల్లో కాసేపు వెయిట్ చేసిన తర్వాత వెళ్ళే అవకాశం అయితే ఉంది. మరోవైపు తను ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చూద్దాం, కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. ఒకసారి మనం కూడా ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. తన కుటుంబ సభ్యులకి సంబంధించి ఓకే, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా దీనికి సంబంధించిన ఇష్యూస్లు లేవు. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి తన ఇంట్లో జరిగిన డ్యామేజ్ని చూసుకునే ప్రయత్నం చూస్తున్నారు. బట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాలి. ఇంటికి సంబంధించిన తాళాలు కావచ్చు, ఆమె కూడా తన ఇంట్లోకి వెళ్ళేదాని కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది కళ్యాణ్. బట్ ఓవరాల్గా ఈ కేసు సంబంధించిన ఇష్యూలో మాత్రం మరి కాసేపట్లో రాంబాబుని ఇక్కడి నుంచి మేజిస్ట్రేట్ ముందుకు పెట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కేసు వివరాలు కానీ చూసుకుంటే ఇది ఏడాది కాలం జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది కేసులో. అట్ ద సేమ్ టైం 7 సంవత్సరాల లోపల కొంత ఈ కేసులన్నీ ఉన్నాయి కాబట్టి 41A నోటీసులు ఇవ్వాలని ఏమైనా మేజిస్ట్రేట్ చెప్తారా అనే అంశాన్ని కూడా చూడాలి. మొత్తం మీద ఇల్లు తెరిచి తను ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సరే, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్తున్నారు కాబట్టి ఎవరు కూడా లోపలికి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు లోపలికి వద్దులేండి అని. సో జరగాల్సిన డ్యామేజ్ మొత్తం కూడా జరిగిపోయింది. ఇంటికి సంబంధించిన డ్యామేజ్ మొత్తం కూడా జరిగిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అక్కడున్న లోపలున్న వాహనాలని ఇందాక ఎలా ధ్వంసం చేశారో చూశారు. తర్వాత ఆమె కూడా బయట నుంచి వచ్చారు కాబట్టి తాము కూడా తలుపు వేసుకునే ప్రయత్నం అయితే చేశారు. సో ఇది అంబటి ఇంటి దగ్గర, నివాసం దగ్గర జరుగుతున్న ఇష్యూ కళ్యాణ్. పూర్తిగా కూడా తన ఇంట్లోకి తనను పంపించడానికి అభ్యంతరాలు చెప్తున్నారు అనేది. రైట్ కృష్ణమోహన్, ఇటు అంబటి రాంబాబు హెల్త్ స్టేటస్ ఎలా ఉంది? ఇప్పుడు తన కూతురుతో కూడా, ఇప్పుడు తన కూతురు మాట్లాడుతూ కూడా తన తండ్రికి సంబంధించిన హెల్త్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ లేకపోతే అవన్నీ కూడా లోపల ప్రిస్క్రిప్షన్స్ కానీ ఉన్నాయి, అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి ఇప్పుడు పోలీసులకు అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఆయనకి ఏమైనా తీవ్ర గాయాలు ఏమైనా, ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ఇంతకు ముందు కూడా ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది? అంటే బేసిక్గా కొంత ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవచ్చు, బీపీ షుగర్ లాంటివి